జీవేశ్వరుల మధ్య భేదబుద్ధి ఉండకూడదని, అలా భేదబుద్ధి కనుక ఉన్నట్లయితే ఎంతకాలమైతే ఈ భేదబుద్ధి ఉందో అంతకాలము ఈ జనన మరణరూప సంసార చక్రం నుంచి విడుదల పొందటం జరగదని, అంటే ముక్తి లేదు, మోక్షం లేదు, జీవన్ముక్తి లేదు అని నేను తెలుసుకున్నాం. కాబట్టి ఈ భేదబుద్ధిని తొలగించుకోవాల్సిందే. కానీ ఈ భేదబుద్ధి తొలగటం లేదే. నేను జీవుణ్ణి, అదిగో ఆయన దేవుడు, నేను వేరు ఆయన వేరు అనేటువంటి ఈ భావన మనలో ఉంటా ఉన్నదే. ఎందువల్ల ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు చూడండి. నన్ను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్ నను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయోః విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్ నను అయితే సాహంకారస్య అహంకారంతో కూడినటువంటి కించిజ్ఞస్య కొద్ది జ్ఞానం మాత్రమే ఉన్నటువంటి జీవస్య జీవుడికి నిరహంకారస్య అహంకారమే లేనటువంటి సర్వజ్ఞస్య సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఈశ్వరస్య ఈశ్వరుడికి తత్వమసి మహావాక్య తత్వమసి ఇది మహావాక్య తత్వమసి అనేటువంటి మహావాక్యం వల్ల ఉభయోః విరుద్ధ ధర్మాక్రాంతాత్ రెండింటికి కూడా విరుద్ధమైనటువంటి ధర్మాలు ఉండటం వల్ల కథం ఏ విధంగా అభేద బుద్ధి స్యాత్ ఈ భేద బుద్ధి లేకుండా ఉంటుంది, అభేద బుద్ధి ఉంటుంది అంటే జీవుడేమో అహంకారంతో ఉన్నటువంటి వాడు, కించిత్ చేసే కొద్దిపాటి జ్ఞానం ఉన్నటువంటి వాడు. అహంకారంతో ఉన్నవాడు కొద్దిపాటి జ్ఞానం ఉన్నటువంటి వాడు జీవుడు. నిరహంకారస్య అహంకారం లేనటువంటి వాడు సర్వజ్ఞస్య సమస్తమైనటువంటి జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈశ్వరస్య ఈశ్వరుడు. మరి ఈశ్వరుడికి జీవుడికి ఉభయోః ఇద్దరికి కూడా విరుద్ధ ధర్మాక్రాంతాత్ ఈ రకమైనటువంటి భేద దృష్టి ఉండటం వల్ల తత్వమసీతి మహావాక్యాత్ అది నీవే అని చెప్పేటువంటి వేదవాక్యం వల్ల మహావాక్యం వల్ల కథం అభేద బుద్ధి స్యాత్ ఏ రకంగా అభేద బుద్ధి ఉంటుంది. ఇది అంటే అభేద బుద్ధి ఉండటం లేదు. ఎందుకని అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఇద్దరు నిలబెట్టారు మనుషుల్ని, ఏమంటే ఇద్దరు ఒక్కటే అని అన్నారు. ఆ ఎదురుగా ఉన్నవాడు ఇద్దరు సంగతి తెలుస్తున్నటువంటి వాడు. అతను అంటాడు, ఏమంటే వీడేమో ధర్మకార్యాలు చేసేవాడు, వాడేమో దుర్మార్గుడు. ఇతడేమో ఏదైనా మాట్లాడితే 10 మందికి వినబుద్ధి అవుద్ది, నిజం చెప్తుంటాడు. వాడేమో చచ్చినా నిజం చెప్పేటువంటి వాడు కాదు, అన్ని అబద్ధాలు మాట్లాడేటువంటి వాడు. ఇద్దరు ఒకటేనని అంటారు ఏమిటండి అని అంటారు. కథం అభేద బుద్ధి స్యాత్ ఇద్దరి మధ్య అభేద బుద్ధి అంటే ఇద్దరు ఒకటేననేటువంటి బుద్ధి ఎట్లా కలుగుద్ది. విరుద్ధ ధర్మాక్రాంతాత్ రెండు వేరువేరుగా ఉంటే ఒకటేనటువంటి భావం ఎలా వస్తుంది. అది ఇక్కడ తెలియజేస్తా ఉన్నది. తత్వమసి అనేటువంటిది మహావాక్యం, అది నీవే అని చెప్పేటువంటి మహావాక్యం. తమ్ము అసి అనేటువంటి 3 పదాలతో కూడింది. తత్ అంటే అది ఆ పరమాత్మ, త్వం అంటే నీవు అంటే జీవుడు, అసి అయి ఉన్నావు.
అంటే ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని తెలియజేసేటువంటిది ఈ మహావాక్యం. ఈ మహావాక్యాన్ని ఉపదేశ వాక్యం అంటారు. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశించే వాక్యం ఇది. అయ్యా నీవు పరమాత్మవే, నీవు జీవుడివి కాదు, నీవు జీవుడిని అనుకుంటున్నావు, అది వట్టి భ్రమ మాత్రమే అని తెలియజెప్పేటువంటి ఉపదేశ వాక్యం ఇది. మరి నువ్వు జీవుడివి కాదు, నువ్వు ఆత్మవే పరమాత్మవే అని చెబుతుంటే ఎందుకని మనం అలా విశ్వసించలేకపోతున్నావు? ఎందుకనంటే నేను జీవుణ్ణి అని అనుకోవటం వల్ల, నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమ మనలో బాగా గట్టిగా ఉండటం వల్ల, అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం మనకి బాగా గట్టిగా ఉండటం వల్ల, అందువల్ల నేను పరమాత్మని ఎట్లా అవుతాను కదమ్మ దేహ బుద్ధిత్యా, నాకు పరమాత్మకి మధ్య తేడా లేదని ఎట్లా ఒప్పుకుంటాను అని అంటున్నాం. ఎందుకని? జీవుడుగా పరిమితుడు, అంటే ఈ దేహ మనోబుద్ధులతో కూడుకున్నప్పుడు ఇతడు పరిమితమైనటువంటి వాడు. మరి ఈశ్వరుడు పరిపూర్ణమైనటువంటి వాడు. మరి జీవుడు అహంకారంతో ఉన్నటువంటి వాడు. అహంకారం అంటే దేహమే నేననేటువంటి భావనతో ఉండేటువంటి వాడు. మరి ఈశ్వరుడు నిరహంకారి, ఆయనకి అహంకారం లేదు. ఆయన దేన్ని కూడా ఈ మాయని కప్పుకొని ఉన్నప్పటికీ కూడా ఈ మాయతో ఉన్నటువంటి వాడిని ఆయన అనుకోడు, మనం అనుకుంటున్నాం ఏది మాయతో ఉన్నాడు ఈశ్వరుడని. ఆయనకి మాత్రం ఏ మాయ లేదు. మరి జీవుడేమో దుఃఖాల్లో ఉండేటువంటి వాడు, ఈశ్వరుడేమో ఏ దుఃఖం లేకుండా హాయిగా ఆనందంగా ఉండేటువంటి వాడు. దుఃఖాల్లో ఉన్నాం కనుక నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి భిక్షాపాత్ర చేత పెట్టిన వాళ్ళం మనం. ఆయనేమో ఎవరికి ఏది కావాలంటే ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. మనదేమో పరిమితంగా ఉన్నటువంటి రూపం, ఆయనదేమో అపరిమితమైనటువంటి రూపం, సర్వవ్యాపకమైనటువంటి రూపం. రూపం లేదు అసలు, మనకు రూపం ఉంది, ఆయనకి రూపం లేదు. మనం స్థూలం, ఆయన సూక్ష్మాతి సూక్ష్మం. ఇట్లా చూస్తే మరి జీవుడికి ఈశ్వరుడికి ఇన్ని భేదాలుంటే మరి ఇద్దరు కూడా ఒక్కటే అని తత్వమసి అది నీవే అని చెబితే మేము ఎట్లానండి నమ్మటం? ఎలా ఒక్కటవుతారు? నిజమే, బాగానే ఉంది, నీకు అలా అనిపిస్తా ఉన్నది. మరి శాస్త్రం ఇలా చెబుతున్నది. శాస్త్రం అబద్ధం చెబుతుందా? శాస్త్రం మాత్రం అబద్ధం చెప్పదండి. మరి నువ్వు అబద్ధం చెబుతున్నావు, ఏదో నేను కూడా నిజమే చెబుతున్నా అంటే నా అభిప్రాయము నిజమే, మరి శాస్త్రం చెప్పేటువంటిది కూడా నిజమే. మరి రెండు నిజమే అవుతాయి, రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. అది నీవే, ఆ పరమాత్మ నీవే అనేమో శాస్త్రం చెప్తా ఉంది. నేను పరమాత్మను ఎట్లా అవుతానండి అనేమో మన అనుభవం ఉంది. ఇది కరెక్టే, అది కరెక్టే. ఎలా అంటే ఇందులో ఏదో ఉండాలి, ఇందులో ఏదో ఒక మెరిట్ ఉండాలి, ఇందులో ఏదో ఒక రహస్యం ఉండాలి, ఏదో ఒక వ్యవహారం ఉండాలి. మరి ఏమిటి అది తెలియాలి. అదేమిటో తెలియటానికి తర్వాత వచ్చిన చెప్తున్నారు చూడండి. ఇది చేన్న స్థూల సూక్ష్మ శరీరాభిమాని సంపద వాచ్యార్థ ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధ చైతన్యం సంపద లక్ష్యార్థ ఏవం సర్వజ్ఞత్వాది విశిష్టః ఈశ్వరః తత్పదవాచ్యార్థ ఉపాధిశూన్యం శుద్ధ చైతన్యం తత్పదలక్ష్యార్థ ఏవం చ జీవేశ్వరయోః చైతన్య రూపేణ అభేదే బాధకా భావః ఇది చేర్ణ స్థూల సూక్ష్మ శరీరాభిమాని సంపద వాచ్యార్థ ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధ చైతన్యం సంపద లక్ష్యార్థ ఏవం
సర్వజ్ఞత్వాది విశిష్టః ఈశ్వరః తత్పదవాచ్యార్థః ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థః ఏవంచ జీవేశ్వరయోః చైతన్య రూపేణ అభేదే బాధకా భావః ఇది చేత్తు. అలా అంటే ఎలా? ఇంతకుముందు అన్నామే ఎట్లా కుదురుద్దండి అని. అదిగో అలా అంటే నా కుదరదు. మరేంటయ్యా? స్థూల సూక్ష్మ శరీరాభిమాని త్వప్పద వాచ్యార్థ. త్వమ్మంటే ఏమిటి? ఈ వాచ్యార్థం అంటే వాచ్యార్థం అంటే పై అర్థం. ఏమిటా పై అర్థం అని అంటే స్థూల సూక్ష్మ శరీరాభిమాని. ఈ స్థూల సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకొని ఈ దేహమే నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, ఆ అనుకునేటువంటి భావం ఏదైతే ఉందో అది త్వప్పద వాచ్యార్థ. త్వమ్మంటే వాచ్యార్థం అది, అంటే పై అర్థం అది, నువ్వు తీసుకున్న అర్థం అది. కానీ లక్ష్యార్థం వేరే ఉంది, అసలైన అర్థం వేరే ఉంది, ఉద్దేశించిన అర్థం వేరే ఉంది. అంటే ఈ మంత్రాలను చెప్పినటువంటి మహర్షులు ఏ ఉద్దేశంతో ఆ త్వం అనేటువంటి పదాన్ని వాడారో ఆ ఉద్దేశం వేరే ఉంది. దాన్ని లక్ష్యార్థం అంటారు. ఈ పై దాన్ని వాచ్యార్థం అంటారు, అసలైన అర్థాన్నేమో లక్ష్యార్థం అంటారు. మరి త్వం అంటే వాచ్యార్థం ఏమిటో చెప్పుకున్నాం. ఈ జీవుడే అంటే ఈ దేహం నేనే అనుకునేటువంటి వాడే త్వం అని. కానీ అది కాదు. లక్ష్యార్థం ఏమిటంటే ఉపాధి వినిర్ముక్తం, ఈ ఉపాధుల నుంచి విడుదల పొందినటువంటి వాడు. ఏ ఉపాధులు? ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఉపాధులు, ముసుగులు ఏవైతే ఉన్నాయో ఈ ముసుగులన్నింటినీ కూడా వినిర్ముక్తం, వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందినటువంటి వాడు. సమాధి దశ సంపన్నం. అలా విడుదల పొంది సమాధి దశలో అంటే అంత సమబుద్ధిలో, ఏ భేదాన్ని చూడకుండా ఉండేటువంటి ఆ సమబుద్ధి స్థితిలో కూర్చున్నటువంటి వాడు. శుద్ధ చైతన్యం, శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి వాడు. ఇది త్వం యొక్క లక్ష్యార్థం. ఇక తత్పదం యొక్క వాచ్యార్థం, లక్ష్యార్థం. తత్పదం యొక్క వాచ్యార్థం ఏమంటే సర్వజ్ఞత్వాది, సమస్తమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. విశిష్ట, ఎంతో మహిమలు కలిగినటువంటి వాడు. ఈశ్వర, అన్నిటినీ శాసించేటువంటి వాడు. తత్పద వాచ్యార్థ. ఈ తత్ అనేటువంటి పదానికి వాచ్యార్థం అది. ఉపాధి శూన్యం. ఇక లక్ష్యార్థం చెబుతున్నారు. ఉపాధులకు లేనటువంటి వాడు. శుద్ధ చైతన్యం, శుద్ధమైనటువంటి చైతన్యం మాత్రమే అయినటువంటి వాడు. తత్పద లక్ష్యార్థ. ఈ తత్ అనేటువంటి పదానికి లక్ష్యార్థం. కాబట్టి వాచ్యార్థం ఏమిటో లక్ష్యార్థం ఏమిటో తత్పదానికి తత్పదానికి లక్ష్యార్థం వాచ్యార్థం రెండింటినీ కూడా చెప్పారు. చెప్పి ఏవంచ, ఈ ప్రకారంగా జీవేశ్వరయో, జీవుడికి ఈశ్వరుడికి చైతన్య రూపేణ, ఈ చైతన్యాన్ని కనుక దృష్టిలో మేము తీసుకున్నట్లయితే అభేదే బాధకా భావ, అభేదే, అసలు భేదం అంటూ ఏమీ లేనే లేదు, అసలు భేదమే లేదు చైతన్య రూపంగా కనుక చూసుకున్నట్లయితే అని అంటున్నారు. అంటే ఇందా చెప్తున్నాం, ఇద్దరు మనుషులు ఉన్నారు. వీడి బుద్ధి వేరు, వాడి బుద్ధి వేరు. వీడి గుణాలు వేరు, వాడి గుణాలు వేరు. కాబట్టి ఇద్దరు ఒకటెట్టవుతారు అన్నావు. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే వాడి బుద్ధి ఎట్లయితే ఉందో ఉన్నాయి, వీడి బుద్ధి ఎట్లా ఉందో ఉన్నాయి, వాడి గుణాలు ఎట్లున్నాయి ఉన్నాయి, వీడి గుణాలు ఎట్లున్నాయి. కానీ ఇద్దరు మనుషులే కాదా? ఇద్దరు మనుషులేనండి. అదిగో ఆ విషయంలో ఏకం, ఒక్కటే అని ఎట్లయితే ఇక్కడ చెప్పుకుంటున్నామో అదేవిధంగా ఈ తత్పద త్వపద ఈ రెండు పదాల యొక్క అసలైనటువంటి అర్థాన్ని తీసుకోవాలి. పై అర్థాన్ని, వాచ్యార్థాన్ని తీసుకుంటే లాభం లేదు, అసలైనటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాచ్యార్థాన్ని తీసుకొని
రెండిటికి ఏకత్వం ఎట్ట కుదురుద్దని అంటున్నాం. వాక్యార్థం ఏమిటి? ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను, లేదా ఈ స్థూల శరీరం నేను, ఈ సూక్ష్మ శరీరం నేను అని అనుకునేటువంటి వాడిని జీవుడు త్వం అన్నాం. త్వం అంటే ఈ దేహమే నేనని భ్రమలో ఉన్నటువంటి జీవుడు. అలాగే తత్ అంటే ఓ గొప్ప మహిమాతి మహిమలు కలిగినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు, సర్వజ్ఞానం ఉన్నటువంటి వాడు, ఆయనేమో తత్. మరి రెండెత్తవుతాయండి. ఇది అంటే వాక్యార్థాలు తీసుకున్నాం కాబట్టి, పై అర్థాలు తీసుకున్నాం కాబట్టి, భ్రమలో ఉన్నాం కాబట్టి ఈ రెండు ఒక్కటెత్తవుతాయి అన్నాం. కానీ తత్వమసి మహావాక్యాన్ని మనకు అందించినటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు, ఈ వేదాల్లో ఉన్నటువంటి మహావాక్యాలు అందించినటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు వీటికి వేరే పదాన్ని ఉద్దేశించారు. ఇదిగో ఈ ఉద్దేశంతో ఈ పదాన్ని వాడుతున్నాము అని వాడారు. మరి వాళ్ళు ఉద్దేశించినటువంటి పదాల యొక్క అర్థం ఏమిటి? త్వం అంటే నీవు కదా. ఆ నీవు ఎవరంటే ఇక్కడ చెప్తున్నారు ఉపాధి నిర్ముక్తం. నీ ఉపాధులన్నీ కూడా వీడిపోయినటువంటి వాడు, ఉపాధులన్నింటినీ కూడా తొలగించుకున్నటువంటి వాడు. అంటే ధ్యానంలో, విచారణలో నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అనేటువంటి భావనతో ఈ ఉపాధులన్నీ కూడా విడిచిపెట్టి మరైతే నేను ఎవరని విచారణ చేసి సమాధి స్థితిలో నేను శుద్ధ చైతన్యాన్ని అని తెలుసుకున్నటువంటి వాడు త్వం. కాబట్టి త్వం నీవు ఎవరా? నీవు అని అంటే ఈ ఉపాధులతో ఏమాత్రం సంబంధం లేకుండా శుద్ధ చైతన్యమైనటువంటి వాడు. ఇది లక్ష్యార్థం, త్వంపదం యొక్క లక్ష్యార్థం. మరి తత్పదం యొక్క లక్ష్యార్థం ఏంటంటే దానికి చెప్తున్నారు ఉపాధి వినిర్ముక్తం. ఉపాధి శూన్యం అంటే ఉపాధులు అసలు ఎప్పుడూ లేవు. ఇక ఆ సమస్య లేదు. మనకంటే ఉపాధులు ఉన్నాయి కాబట్టి, ఉన్నాయని అనుకుంటున్నాం కాబట్టి వాటిని తొలగించుకోవాల్సి వచ్చింది. మరి ఆ అజ్ఞానం ఈశ్వరుడికి లేదు. ఆయన ఎప్పుడు కూడా ఉపాధులు లేనటువంటి వాడు, అందుకని ఉపాధి శూన్యం. మరి ఉపాధులు లేకపోతే ఆయన యొక్క స్వరూపం ఏమిటి? శుద్ధ చైతన్యం. కాబట్టి ఉపాధి శూన్యం, శుద్ధ చైతన్యం, తత్పద లక్ష్యార్థ. ఇలా వాక్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని రెండింటినీ చెప్పి వాక్యార్థం తీసుకుంటేనేమో జీవేశ్వరుల భేద బుద్ధి అలాగే ఉంటుంది. లక్ష్యార్థాన్ని కనుక తీసుకున్నట్లయితేనేమో జీవేశ్వరుల మధ్య భేద బుద్ధి ఉండదు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఇది నా ఇలా అంటే ఈ భేదాలు అనేటువంటివి ఉన్నాయి అనుకోవటం నిజం కాదు. ఎందుకనంటే తత్వమసి మహావాక్యంలో ఉన్నటువంటి తత్వం అనేటువంటి పదాల యొక్క అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకొని వీటిని విచారణ చేయాలి. అలా తెలుసుకోకుండా పై అర్థాన్ని మాత్రమే తీసుకుంటే ఈ భేదబుద్ధి ఎప్పటికి ఉంటుంది? భేదబుద్ధి కనుకుంటేనేమో సంసార జన్మమనే చక్రంలో నువ్వు పడిపోవాల్సిందే. ఇలా అసలైనటువంటి అర్థాన్ని లక్ష్యార్థమని, పై అర్థాన్ని వాచ్యార్థమని అంటారు. కొన్ని పదాలకి పై అర్థాలు కనుక తీసుకుంటే అంత అనర్థమే జరుగుతుంది. అసలైనటువంటి అర్థాన్ని, ఉద్దేశించిన అర్థాన్ని తెలుసుకోవాలి. ఏమంటే మీరు ఒంగోలు నుంచి గుంటూరు పోవాలి కదా, అలా పోతే మా ఊరి మీదుగానే కదండి పోయేది, కాస్త మా ఇంటికి రెండప్పుడు అని అంటాం. ఈ పదంలో, ఈ వాక్యంలో ఒక పదం ఉంది. ఒంగోలు నుంచి గుంటూరు పోయేటప్పుడు ఏమంటే మా ఊరి మీదుగానే పోయేది, మా ఊరి మీదుగానే కదా పోయేది. ఊరి మీదుగా పోతున్నారు అనేటువంటి పదం వాడితే మరి ఊరి మీదుగా పోతారా? అంటే ఒంగోలు నుంచి చిలకలూరిపేట పొలివేలం దాకా వచ్చి అక్కడి నుంచి అట్లా పైకి ఎగిరి ఆ తర్వాత ఇటు పక్క గణపాలెం దగ్గర నేల మీదకి దిగి అలా పోతారా? అదేం కాదు. అంటే మా ఊరి గుండా పోతున్నారు కదా, మా ఊరి మీదుగా అంటే మా ఊరి గుండా పోతారు కదా, అట్లా మా ఊరిలోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చిపోయింది అనేటువంటి ఉద్దేశంతో మా ఊరి మీదుగానే కదా పోయేదన్నారు. ఇది ఉద్దేశించినటువంటి అర్థం. అది మనం కనుక మీదుగా అంటే పైగా కదండి, కాబట్టి అతను ఎక్కడ పెట్టుకొని పైకి ఎగిరామే అక్కడ కిందకు దిగుతాడు అనేటువంటి అర్థం తీసుకున్నాం అనుకోండి, అప్పుడంతా అనర్థంగానే ఉంటుంది. అందువల్ల
మనం ఉద్దేశించినటువంటి అర్థాన్ని తీసుకోవాలే కానీ వాక్యార్థాన్ని పై అర్థాన్ని మనం తీసుకోకూడదు. అలాగనే తీసుకుంటే ఈ జీవేశ్వర భేద బుద్ధి పోదు. అందుకే ఇక్కడ తప్పంటే రెండు అర్థాలను చెప్పారు, వాక్యార్థాన్ని లక్ష్యార్థాన్ని రెండింటినీ చెప్పారు. స్థూల సూక్ష్మ శరీరాలను అభిమానించుకునేటువంటి జీవుడు తొమ్మంటే అనేది వాక్యార్థం. ఇది మనం మామూలుగా ఎప్పుడూ మన అనుభవంలో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ స్థూల సూక్ష్మ శరీరాలను అభిమానించుకునేటువంటి జీవుడా ఈ తొమ్మంటే వాళ్ళు మహర్షులైనటువంటి వాళ్ళు ఉద్దేశించింది అదా? కాదు. వాళ్ళు ఉద్దేశించినటువంటి అర్థం ఏమిటంటే అన్ని ఉపాధుల నుంచి విడుదల పొంది ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధ చైతన్యం. అన్ని ఉపాధుల నుంచి విడుదల పొంది సమాధి దశలో నేను ఆ పరమాత్మనే, నేను ఆ శుద్ధ చైతన్యాన్నే అని గ్రహించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అదిగో వాడు త్వం అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు త్వం ఎవరన్నమాట? శుద్ధ చైతన్యం. ఉపాధిని నిర్ముక్తం కాబట్టి ఉపాధులు పోయి సమాధి దశా సంపన్నం, సమాధి స్థితిలో కూర్చొని తేల్చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరన్నమాట? నేను శుద్ధ చైతన్యాన్ని. ఈ నేను శుద్ధ చైతన్యాన్ని అనేటువంటిదే త్వం అనేటువంటి పదం యొక్క అసలైనటువంటి అర్థం. సరే, మరి తత్పదం యొక్క వాక్యార్థం ఏమిటో చెప్తున్నాం. సర్వజ్ఞత్వం, మరి మహామహిమాన్వితమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు అని ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది, దీని యొక్క వాక్యార్థం కావాలి, లక్ష్యార్థం కావాలి. ఏమిటా లక్ష్యార్థం అని అంటే ఉపాధి శూన్యం. అసలు నాకు ఉపాధులు ఎప్పుడు లేవు. అసలు ఉపాధులు అంటే ఏమిటయ్యా, అవి నాకేం తెలియదే అని అంటాడు ఈశ్వరుడు. మనకైతే చక్కగా తెలుసు అవి పోవటంలా, ఆయనగా అసలు లేవు. కానీ ఉన్నాయి అంటున్నారు కదండి. ఆ ఉన్నాయని ఎవరంటున్నారంటే ఇదిగో ఇక్కడ ఈ ఉపాధుల్లో కూర్చున్నటువంటి వాడు అంటున్నాడు భ్రమచేత. వీడు ఉపాధుల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన కూడా ఉపాధి ఉందని అనుకుంటున్నాడు. అంతే తప్ప నిజంగా ఉపాధులు ఆయనకి లేవు. అందువల్ల ఆయనకి ఉపాధులే లేవు కాబట్టి ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? ఉపాధుల కంటే ఆయన తెలియదు కాబట్టి నేను శుద్ధ చైతన్యం అనుకోవటం తత్పదం యొక్క లక్ష్యార్థం. మరి తత్పదం యొక్క లక్ష్యార్థం నేను శుద్ధ చైతన్యం, తత్పదం యొక్క లక్ష్యార్థం నేను శుద్ధ చైతన్యం. మరి ఇప్పుడు ఇద్దరు ఒకటేనా కదా? ఇద్దరు ఒకటే. ఇదే తత్వమసి మహావాక్యం. ఈ తత్వమసి మహావాక్యం యొక్క భావనలో ఈ తత్వం అనేటువంటి రెండు పదాల యొక్క ఉద్దేశించిన అర్థాలను లక్ష్యార్థాలను కనుక తీసుకున్నట్లయితే రెండో ఒక్కటే. ఎందువల్ల తత్పదాన్ని అసలైనటువంటి అర్థం శుద్ధ చైతన్యం, తత్పదం యొక్క అసలైనటువంటి అర్థం శుద్ధ చైతన్యం కనుక రెండు ఒక్కటే. మరి మనకెందుకండి అట్లా అనిపించటం లేదు? ఎందుకనంటే ఈ జీవేశ్వర భేద బుద్ధి ఉండటానికి కారణం ఏమిటంటే నేను ఈ దేహంతో కూడుకున్నటువంటి జీవుణ్ణి అనుకోవటం వల్ల, ఈశ్వరుడు మాయతో కూడుకున్నటువంటి వాడు అనుకోవటం వల్ల ఈశ్వరుడేమో సర్వజ్ఞుడయ్యాడు, జీవుడేమో కించిత్తుడయ్యాడు, అంటే కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈశ్వరుడేమో మహిమ కలిగినటువంటి వాడయ్యాడు, జీవుడేమో ఏ మహిమ లేనటువంటి వాడయ్యాడు. ఈశ్వరుడేమో శాసించేవాడయ్యాడు, జీవుడేమో శాసనాలని అమలుపరిచేవాడు లేదా శాసనాలకి తలవొగ్గేవాడు అయ్యాడు. కాబట్టి భేదబుద్ధి అనేటువంటిది ఉంటా ఉన్నది. కనుక ఈ తత్పదం యొక్క లక్ష్యార్థాన్ని, సంపదం యొక్క లక్ష్యార్థాన్ని తీసుకొని అదేమో ఉపాధి వినిర్ముక్తం శుద్ధ చైతన్యం, ఇదేమో ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం. ఉపాధులు వదులుకున్న శుద్ధ చైతన్యం, ఉపాధులే లేని శుద్ధ చైతన్యం. మొత్తం మీద రెండు శుద్ధ చైతన్యం. కనుక రెండు ఒక్కటే అనేటువంటిది ఉద్దేశించినటువంటి అర్థం. కనుక ఈ రకంగా తత్పదం యొక్క సంపదం యొక్క లక్ష్యార్థాల్ని మనం కనుక దృష్టిలోకి తీసుకున్నట్లయితే రెండు శుద్ధ చైతన్యమే గనక, రెండు ఒక్కటే గనక ఇక జీవేశ్వరులు అనేటువంటి రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి భేద బుద్ధి సమసిపోతుంది. రెండు ఒక్కటే అనేటువంటి స్థిర నిశ్చయం కలుగుతుంది. ఇలా రెండు ఒక్కటే అని తెలుసుకోవటమే మనకు కావాల్సింది.
ఆ రెండు ఒక్కటని తెలుసుకోకుండా ఉన్నంత కాలం, రెండు వేరు వేరు అనుకున్నంత కాలం, ఈ భేద దృష్టి ఉన్నంత కాలం ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదల పొందడానికి మానవుడికి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం నేను చెప్పుకున్నాం. పంచదార పాకంతో చిలక బొమ్మ చేస్తారు. చిలక అచ్చులు ఉంటాయి. ఆ చిలక అచ్చుల్లో కనుక ఈ పాకం పోస్తే చిలక బొమ్మలన్నీ తయారై బయటకు వస్తాయి. మరి ఇప్పుడు ఆ చిలక అనుకుంటుందంట, దానికి కూడా కాస్త అనుకునేటువంటి శక్తి ఇచ్చాం. అప్పుడు అది అనుకుంటుందంట, నేను వేరు, ఈ పాకం వేరు అనుకుంటుంది. కాదులే, మీరిద్దరు ఒకటే అన్నారు. మీరు అరవబాకు, ఎవరు? ఆ పాకం నేను ఒకటే. నా అందకొండాలు చూడు, నేను ఎలా ఉన్నానో చూడు, నా ముక్కు, నా రూపం, నా అందం, దానికేది ఆ పాకానికి ఊరికి ముద్దలాగా పడింది. నా అందం వేరు, దాని అందం వేరు అని అంటా ఉంది. ఇప్పుడు మనం అట్లా అంటున్నాం, పరమాత్మకి మనకి భేదం ఉందని అంటారు కదా, అది మనం అంటుంది. కానీ దానికి కాస్త తెలివి కనుక ఇస్తే, ఆ చిలక్కి తెలివి కనుక ఇస్తే, అయ్యా రూపాయలు ఏమన్నా రూపాయలు పక్కన తీసి పెట్టు, నిన్ను చిలకచ్చులో వచ్చాను కాబట్టి నువ్వు చిలక వయ్యావు, కుక్కచ్చులో వస్తే కుక్క వయ్యారని, పందెచ్చులో వస్తే పంది వయ్యారని, అందుకని అచ్చుల సంగతి, బొమ్మల సంగతి, ఆకారాల సంగతి వద్దు. కానీ ఆ పాకాన్ని నోట్లో వేసుకుంటే, నిన్ను నోట్లో వేసుకుంటే రెండు ఒక్కటేనా కాదా చెప్పు ఇప్పుడు అని అంటే, ఆ రెండు ఒక్కటే అని అంటుంది. ఇప్పుడు అలా మనం అనాలి, ఆ రెండు ఒక్కటే, పరమాత్మ నేను ఒక్కటే, నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అని అనగలగాలి. ఇది తత్వమసి మహావాక్యం యొక్క విచారణ పద్ధతి. ఈ ప్రకారమైనటువంటి విచారణ చేసి తత్వమసి అది నీవే అని అన్నప్పుడు, అవును అది నేనే, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, నేను ఆ పరమాత్మని, సోహం అని అనగలిగినటువంటి స్థితి రావాలి. ఈ ప్రకారంగా ఈ జీవేశ్వరుల భేద బుద్ధి కనుక తొలగించుకుంటే ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు జీవేశ్వరులకి భేద బుద్ధి ఉంది, తొలగించుకోవాలి అన్నారు, బాగానే ఉంది. మరి జీవేశ్వరుల భేద బుద్ధి కనుక తొలగించుకుంటే ఏమిటి ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏమిటో తర్వాత దాంట్లో చెప్తున్నారు, చూడండి. ఏవంచ వేదాంత వాక్యైః సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్నా తే జీవన్ముక్తాః ఇత్యర్థః. ఏవంచ వేదాంతవాక్యైః సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిరుత్పన్నా తే జీవన్ముక్తాః ఇత్యర్థః. ఏవంచ ఈ ప్రకారంగా వేదాంత వాక్యైః వేదాంత వాక్యాల ద్వారా, వేదాంత వాక్యాలంటే వేదాలకి అంతములో ఉన్నటువంటి వాటిని వేదాంతం అంటారు. వేదాలకు అంతములో ఉన్నటువంటి వాటిని ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులే వేదాంత గ్రంథాలు. ఈ వేదాంతాల్లో ముఖ్యమైనటువంటి విషయాన్ని, అంటే ఆ వేదం యొక్క మొత్తం ఉద్దేశాన్ని ఒక్క మహావాక్యం ద్వారా తెలియజేశారు. అట్లా 4 వేదాలకి 4 మహావాక్యాలు ఉన్నాయి. వాటినే వేదాంత మహావాక్యాలు అని అంటారు. ఈ వేదాంత మహావాక్యాల ద్వారా సద్గురూపదేశేన, సద్గురువు యొక్క ఉపదేశం ద్వారా సర్వేషు అతి భూతేషు, అంటే సమస్తమైనటువంటి భూతాలలో కూడా ఏషాం బ్రహ్మబుద్ధి ఉత్పన్నాః, ఎవరికైతే ఈ బ్రహ్మజ్ఞానం, ఈ బ్రహ్మ బుద్ధి, ఈ ఒక్కటే, అంతా ఒక్కటే అనేటువంటి బుద్ధి కలుగుతున్నదో తే జీవన్ముక్తాః, అటువంటి వారే జీవన్ముక్తులవుతారు. ఇత్యర్థః. ఈ రకంగా దీని యొక్క భావాన్ని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారన్నమాట, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా
అంటే మహావాక్యాల ద్వారా, సద్గురువు యొక్క బోధ ద్వారా ఎవరైతే సమస్తమైనటువంటి భూతాలలో, సమస్తమైనటువంటి జీవులలో బ్రహ్మబుద్ధి కలుగుతుందో, బ్రహ్మభావం కలుగుతుందో, అందరిలోనూ పరమాత్మే ఉన్నది, అందరూ పరమాత్మ స్వరూపులే అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని దీని యొక్క భావాన్ని చెప్పబడింది. ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజేస్తాయి. ప్రపంచ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని రెండింటినీ పోల్చి కూడా చెబుతూ ఉంటాయి. ప్రపంచ తత్వానికి సంబంధించి జీవుడు కొన్ని భ్రమల్లో ఉన్నాడు. అసలు జీవభావమే ఒక భ్రమ. ఎందుకంటే నేను దేహాన్ని అనేటువంటి భావన ఒక భ్రమలోనే ఉంటుంది. ఈ భ్రమలో ఉన్నటువంటి వాడికి ప్రపంచం అనేది ఒకటి కనపడతా ఉంటుంది, అదే ఒక భ్రమ. అంతేకాదు, జీవుడిగా ఉన్నటువంటి వాడు నాకేదో కర్తలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అని అనుకుంటాడు. అందువల్ల ఆ కర్తలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి ప్రపంచం వైపు తిరుగుతాడు. ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఉన్నాయి కనుక వాటి కోసం పరుగులు తీస్తాడు, ప్రయత్నిస్తాడు, తప్పిస్తాడు, ఏదో రకమైనటువంటి కర్మలు చేసి సంపాదించుకుంటా ఉంటాడు. ఈ ప్రకారంగా ప్రతి జీవుడు కూడా ఈ ప్రపంచాన్ని ఒక రకమైనటువంటి భావంగా చూస్తూ ఉన్నాడు. అయితే ఇది సత్యం కాదు. ఈ ప్రపంచం అనేటువంటిది అసలు సత్యం కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువు నిత్యం కాదు. అది నిత్యమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచం వైపుకు పోకుండా ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రపంచం యొక్క యథార్థ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేసేటువంటివే ఉపనిషత్తులు. అంటే ప్రపంచం యొక్క యథార్థ తత్వం ఏముందో పరమాత్మ యొక్క యథార్థ తత్వం అదే. అంటే ప్రపంచం ఏదైతే ఉందో యథార్థంగా అది పరమాత్మే. పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నది తప్ప పరమాత్మ వేరు, ప్రపంచం వేరు అనేటువంటిది లేదు. చీకటిలో ఉన్నప్పుడు తాడే పాములాగా కనపడతా ఉంటుంది, కానీ తాడు వేరు, పాము వేరు అని రెండు లేవు. మన యొక్క అజ్ఞానం వల్ల, అంధకారం వల్ల, చీకటి వల్ల